press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సందం. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే రీసెంట్గా 1 వీక్ బ్యాక్ మన ఛానల్లో OnePlus Nord 2Tకి సంబంధించి అన్బాక్సింగ్స్, నెక్స్ట్ మనకి కెమెరా రివ్యూస్ అవన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే ఈ మొబైల్ని 1 వీక్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో ఈ 1 వీక్లో నాకు అనిపించిన కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో ఈరోజు మీకు ఏంటంటే టాప్ 10 టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే OnePlus Nord 2Tకి సంబంధించి నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో వీడియోని కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాబ్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అవ్వాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఒకవేళ మీరు అన్బాక్సింగ్స్, మీరు కెమెరా రివ్యూస్ అవి మిస్ అయినట్లయితే కింద మనకి పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి. ఒకసారి వెళ్ళి వీటికి సంబంధించిన అన్బాక్సింగ్స్ అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే మనం OnePlus Nord 2Tకి సంబంధించిన ఒక 10 టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే మనం ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి ఫస్ట్ టిప్ గురించి మాట్లాడుకుంటే సో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనమాట. సో ఒకసారి మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పర్సనలైజేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది కదా. సో మీకు ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వల్ల మీకు ఏంటంటే మీకు స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు మీరు స్క్రీన్ కదిలిచ్చినా మీకు ఏంటంటే ఒక డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. దీనిలో మనకి డిఫరెంట్ లైక్ మనకి క్యాన్వాస్, బిట్మోజీకి సంబంధించిన మన ఇమోజీస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేదైనా మీకు ఇన్సైట్స్ కావాలంటే అవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి టెక్స్ట్ క్లాక్, అనలాగ్ క్లాక్, డిజిటల్ క్లాక్ అయితే ఉంటుంది. సో వీటిలో మీకు ఏవి కావాలన్నా సరే మీరు వీటి పెట్టయితే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కొంచెం బ్యాక్ వచ్చినట్లయితే దీనిలో క్యాన్వాస్ అని చెప్పేసి ఉంటుంది. సో క్యాన్వాస్లో మీరు ఒకసారి వెళ్ళినట్లయితే మీరు ఇమేజెస్ అయితే తీసుకోవాలి. సో మీ ఇమేజెస్ని మీకు ఏంటంటే మీకు వైట్ కలర్ ఇట్లా ఒక డిజైన్లో పెట్టి మీకు ఏంటంటే క్యాన్వాస్ డిజైన్లో మీకు అది ఫిట్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా మంచి ఆప్షన్, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి హారిజాన్ లైట్. సో బేసికలీ హారిజాన్ లైట్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు చూడొచ్చు ఈ కింద ఉంటుంది. సో దీనిలో మనకి ఎల్లో, రెడ్, బ్లూ. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. సో అది ఏ లైట్ కావాలో మనం ముందు నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్లూవా, లేదంటే రెడ్డా, లేదంటే మనకి ఎల్లోనా అని చెప్పేసి సో మీకు కావాల్సిన లైట్ అయితే మీరు ఫిక్స్ చేసుకుని అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ యానిమేషన్. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఫింగర్ ప్రింట్ యానిమేషన్ ఇక్కడైతే ఉందన్నమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో మీకు ఏది కావాలన్నా సరే మీరు పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఫోర్త్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఐకాన్ కస్టమైజేషన్ అండ్ సిస్టమ్ కస్టమైజేషన్. సో బేసికల్ ఐకాన్ కస్టమైజేషన్ అంటే ఏంటంటే మీరు ఒకసారి ఇక్కడ వెళ్ళినట్లయితే ఇక్కడ ఐకాన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ ఐకాన్ని సైజెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, లేదా కావాలనుకుంటే మీరు రీస్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ యాప్ నేమ్ ఎంత పెద్దది కనిపించాలో సో అది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట ఓవరాల్గా అయితే. సో నెక్స్ట్ మనకి పెబుల్ డిజైన్లో కావాలా, మెటీరియల్ స్టైల్ డిజైన్లో కావాలా, నెక్స్ట్ మనకి కస్టమ్లోకి వెళ్తే ఇక మనకి R+ ఐకాన్స్ అని చెప్పేసి వస్తుంది. సో వీటిలో మనకి కావాల్సిన విధంగా అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట, షేప్, నెక్స్ట్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫాంట్ డిస్ప్లేసెస్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫాంట్ సైజు అవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. క్విక్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఏదైనా సిస్టమ్ సెట్టింగ్స్ అనమాట. సో మీకు పైకి కనిపించే ఆ యొక్క నోటిఫికేషన్ ప్యానల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కావాల్సిన షేపులు అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే క్విక్ లాంచ్. సో బేసికలీ మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే మీరు అసలు సెట్టింగ్స్లోకి అయితే రండి. సెట్టింగ్స్లో మీకు ఏంటంటే ఇక్కడ మీకు స్పెషల్ ఫీచర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో స్పెషల్ ఫీచర్స్లో మీకు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు క్విక్ లాంచ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని అయితే ఇట్లా క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు మేజర్గా తీసుకుంటే క్విక్ లాంచ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే సో దీన్ని నేను ఎనేబుల్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ మనం ఫింగర్ ప్రింట్ పెట్టుకొని ఉండాలి. సో ఇది పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే సో దీని ద్వారా మనకు కావాల్సిన అప్లికేషన్ని ఇక్కడ మనం క్విక్గా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫోన్ని ఒకసారి నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆన్ చేస్తే మన ఫింగర్ ప్రింట్ అడుగుతుంది కదా. సో దీన్ని ఇలాగే పట్టుకొని హోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. సో దీన్ని ఇక్కడ నేను పైకి ఇలా అన్నా అనుకోండి, ప్రజెంట్ మనకి నోట్స్లోకి అయితే వెళ్ళింది. అట్లా కాకుండా మీకు ఏది కావాలన్నా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ప్లస్ క్లిక్ చేస్తే మీ ఫంక్షన్స్, యాప్స్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు యాప్స్లోకి వెళ్ళినా సరే మీరు కావాల్సిన అప్లికేషన్ అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సిక్స్త్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి OnePlus Shelf అనమాట. సో OnePlus Shelf అంటే ఏంటంటే సో బేసికల్ మనం ఇలా స్వైప్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ OnePlus Shelfకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో ఇది OnePlus Shelf అనమాట. సో దీనిలో మనకు కావాల్సిన కొన్ని ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి, న్యూస్కి సంబంధించినవి, అప్డేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. సో వీటికి కావాల్సిన కస్టమైజేషన్కి సంబంధించిన మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ఏదైనా కొత్త విడ్జెట్స్ కావాలని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి సెవెంత్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి వీడియో ఎన్హాన్స్మెంట్. సో వీడియో ఎన్హాన్స్మెంట్ అంటే ఏం లేదు, మీకు ఒకసారి ఇలా పైకి స్వైప్ చేస్తే మనకి పైన మీరు మేజర్గా తీసుకుంటే మనకి ఇక్కడ వీడియో ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని మీరు ఇలా
క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లైట్ మోడ్, డార్క్ మోడ్ రెండు కనిపిస్తుంటాయి. సో మీరు డార్క్ మోడ్లో కానీ డార్క్ మోడ్లో పెట్టుకోవచ్చు. కొంచెం కిందకు వచ్చినట్లయితే వీడియో కలర్ బూస్ట్ అని చెప్పేసి ఉంది. సో దీంట్లో మీరు వెళ్ళి ఒకసారి దీన్ని కానీ ఎనేబుల్ చేసుకుంటే మీకు కలర్స్ అన్నీ కూడా మీకు ఏంటంటే మంచి ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక మంచి లుక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 8th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి సెట్టింగ్స్లోనే మనకి ప్రైవసీ అనమాట. సో ప్రైవసీలోకి ఒకసారి వచ్చినట్లయితే ఇక మనకి యాప్ లాక్, హైడ్ యాప్స్, ప్రైవేట్ సేఫ్ అని చెప్పేసి 3 అయితే ఉంటాయి. సో బేసికలీ యాప్ లాక్ దేనికంటే మనకి ఏదైనా అప్లికేషన్కి లాక్ పెట్టిన దానికైతే మనకి యాప్ లాక్ యూస్ చేస్తాం. హైడ్ యాప్స్ దేనికంటే మనం ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ మనం యూస్ చేస్తున్నప్పుడు వాటిని మనం హైడ్ చేయాలనుకుంటే ఈ హైడ్ యాప్ ద్వారా మనం హైడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ప్రైవేట్ సేఫ్ దేనికంటే మన దగ్గర ఏదైనా ఫొటోస్, వీడియోస్ ఏమన్నా కొంచెం ప్రైవేట్గా ఉంచుకోవాలనుకున్నప్పుడు మన ఈ ప్రైవేట్ సేఫ్ ద్వారా మనం ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా మనం సేఫ్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి 9th ఫీచర్ ఏంటంటే మనకి ఐకాన్ పుల్ డౌన్ గెస్చర్. సో ఐకాన్ పుల్ డౌన్ గెస్చర్ అంటే ఏం లేదు, మీరు జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం ఇలా స్వైప్ చేసినట్లయితే ఇక్కడ మీకు మోర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మోర్లో మీకు ఏంటంటే మీకు ఇక్కడ ఐకాన్ పుల్ డౌన్ గెస్చర్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని ద్వారా మీరు ఏంటంటే ఐకాన్ పుల్ డౌన్ గెస్చర్ చేయడం వల్ల మీరు అప్లికేషన్స్ని చూడండి ఇలాగా మీరు చూస్తున్నారా. సో ఇట్లా మనకి కావాల్సినట్టు మనకి సింగిల్ హ్యాండ్తో మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా ఈ విధంగా అనమాట. నెక్స్ట్ మనకి 10th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి వైఫై ప్లస్ హాట్స్పాట్. సో వైఫై ప్లస్ హాట్స్పాట్ అంటే ఏంటంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్లో మీరు వైఫైని అండ్ అదేవిధంగా మీరు హాట్స్పాట్ని మీరు సింగిల్ టైంలో అయితే మీరు యూజ్ చేయొచ్చు అనమాట. సో పర్సనల్ హాట్స్పాట్ ప్లస్ వైఫై. సో వైఫై మీరు ఎవరికైనా కనెక్ట్ అయ్యి సో ఆ వైఫైని మీరు ఏదైనా డివైస్కి షేర్ చేయాలనుకుంటే మీరు అప్పుడు ఇక్కడ పర్సనల్ హాట్స్పాట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు వితౌట్ పాస్వర్డ్ మీరు వేరే డివైస్కి కూడా మీరు ఇంటర్నెట్ అనేది షేర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీకు 11th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి స్క్రీన్ రికార్డింగ్. సో స్క్రీన్ రికార్డింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని చెప్పేసింది. సో దీన్ని ఒకసారి ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు తీసుకుంటే మనకి రికార్డింగ్, మైక్రోఫోన్ సౌండ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ డెఫినేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు 1080p 16 mbpsలో మీరు రికార్డ్ చేయొచ్చు. 480p 4 mbps 720p 8 mbpsలో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు అనమాట స్క్రీన్ని. సో మీకు హై డెఫినేషన్ కావాలనుకుంటే మీరు హై డెఫినేషన్లో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రేమ్ రేట్ తీసుకుంటే మీకు 30 fps 24 fps 50 fps అని చెప్పేసి చూపిస్తుంది. సో మీరు 30 fpsలో పెట్టుకుంటే మీకు స్మూత్ వీడియో అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మీకు 12th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో బేసికలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే మీకు ఇందాక మీకు సెట్టింగ్స్లోనే స్పెషల్ ఫీచర్స్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే సపోజ్ మీరు ఏదైనా వర్క్ మోడ్లో ఉన్నప్పుడు మీకు సపరేట్ యాప్స్ నుంచి మీకు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రాకూడదు అనుకుంటే మీకు అటువంటిప్పుడు మీకు ఈ ఆప్షన్ అయితే పనిచేస్తుంది. దీనిలోకి వెళ్ళి మీరు ఏ అయితే అప్లికేషన్స్ మీరు వర్క్ మోడ్లో పలానా టైం నుంచి పలానా టైం వరకు రన్ అవ్వాలన్నప్పుడు ఆ టైంలో ఆ వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే వస్తాయి. సో మీకు ఇట్లా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. సో ఈ వర్క్ లైఫ్ మోడ్ కొత్తగా పెట్టారు. ఈ ఆప్షన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనకి 13th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి గెస్చర్స్ అండ్ మోషన్స్ అనమాట. సో బేసికలీ ఇది కూడా ఏంటంటే మనకు ఒకసారి సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సెట్టింగ్స్లో మీకు ఏంటంటే ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ గెస్చర్స్ అండ్ మోషన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని ఒకసారి మనం ప్రతిదీ అలౌ చేసినట్లయితే ఇక్కడ మీకు 3 fingers టు స్క్రీన్ షాట్ తీయాలంటే 3 fingers అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి హోల్డ్ చేసి పట్టుకుంటే ఒక స్క్రీన్ షాట్ వస్తుంది. స్క్రీన్ ఆఫ్ గెస్చర్స్ ఉంది కదా, సో దీన్ని మీరు పెట్టి మీరు క్విక్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు మోషన్ గెస్చర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు రైస్ టు వేక్ అంటే మీకు ఫోన్ కదిలించినప్పుడు మీకు ఫోన్ యాక్టివేట్ అవుతుంది. ఫోన్ మీకు జస్ట్ కాల్స్ మీరు ఇయర్ దగ్గర పెట్టినప్పుడు లిఫ్ట్ అవ్వాలనుకుంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఆటో స్విచ్ టు రిసీవర్ అని చెప్పేసి ఉంది. ఫ్లిప్ టు మ్యూట్ ఇన్కమింగ్ కాల్స్. సో ఇవన్నీ కూడా మోషన్ గెస్చర్స్ అనమాట. సో మీరు కావాలనుకుంటే వీటిలో మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 14th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి విర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ అనమాట. సో ఇది మనకి సెట్టింగ్స్లో మీకు అబౌట్ డివైస్ ఉంది కదా. సో అబౌట్ డివైస్లోకి వెళ్తే ఇక్కడ మీకు ర్యామ్ ఉంటుంది. సో ఈ ర్యామ్లో మీరు 2GB 3GB 5GB సో మీకు కావాల్సినంత వరకు మీరు ర్యామ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూడొచ్చు. ప్రజెంట్ మీకు ఇది 8GB వేరియంట్ కాబట్టి మీరు దీన్ని 13GB వరకు అయితే మీరు ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 15th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి గేమింగ్ అసిస్టెంట్ అనమాట. సో దీనిలో మన డెడికేటెడ్గా ఒక గేమింగ్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. సేమ్ మనకి IQOO Neo 6, IQOO మీకు మనకి రీసెంట్గా లాంచ్ అయిన IQOO 9 SE కానీ వీటిలన్నింటిలో చూపించాను గేమ్ అసిస్టెంట్ అని చెప్పేసి. సో దీని ద్వారా మనకి ఏంటంటే దీన్ని మీరు అలో చేసినట్లయితే మీకు వెల్కమ్ టు గేమ్స్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ హ్యాండీ అని చెప్పి టూల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ మీకు ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు ఏంటంటే అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతాడు. సో దీని ద్వారా మీరు ఏంటంటే కొన్ని వాయిస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ప్రాసెసర్ ఎంత స్పీడ్ ఉంది, జీపీ ఎంత ఫాస్ట్గా రన్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేయొచ్చు. ఇట్లా మీరు మల్టిపుల్ ఫంక్షన్స్ అయితే మీకు ఈ అసిస్టెంట్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మనకి OnePlus Nord 2లో గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవే మనకి 10 టిప్స్ అండ్ ట్రిక్స్ మనకి OnePlus Nord 2లో. సో గత నేను 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్స్, నెక్స్ట్ అదే కొన్ని ఫీచర్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నవి అయితే మీతో ఇప్పుడు నేనైతే చూపించడం జరిగింది. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే ఓవరాల్గా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. స్టిల్ మనకి ఈ ఫోన్ ఇంకా టెస్టింగ్లో అయితే ఉందన్నమాట. ఒక 10 days పడుతుంది.
తర్వాత నేను మీకు దీని ఒక డీటెయిల్డ్ ఇన్-డెప్త్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ అయితే నేను ముందు తీసుకొస్తాను. సో ఖచ్చితంగా అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో అన్బాక్సింగ్స్ అవి మిస్ అయితే పైన కార్డ్స్ కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. ఇది వల్ల మన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేస్తాను కోరుకుంటూ మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.